శ్రీమాత్రే నమః. ధనుసు రాశి జాతకులారా, మీ జీవితం ఒక యుద్ధ క్షేత్రంలాగా అనిపిస్తుందా? ఎదుటి వారికి మీరు చాలా కఠినంగా, కోపంగా కనిపిస్తున్నారా? కానీ ఆ కఠినత్వం వెనుక ఒక స్వచ్ఛమైన మనసుందండి. సముద్రమంత ప్రేమ ఉందని కేవలం ఆ దైవానికి మాత్రమే తెలుసా? అవును మిత్రమా, మీరు ఎవరికో మేలు చేశారు, ఎందరినో ఆదుకున్నారు, కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది అవమానం, ఒంటరితనం మాత్రమే. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 9 నుంచి 13 తేదీల మధ్య మీ జీవితంలో ఒక మహా పరివర్తన రాబోతుందండి. విధి మీ తలరాతను మార్చేందుకు సిద్ధమైంది. ధనుసు రాశి వారి గురించి అత్యంత లోతైన సమాచారాన్ని సేకరించి ఈ వీడియోలో అయితే అందిస్తున్నామండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన మహారహస్యం అండి. ధనుసు రాశి వారు వ్యక్తిగతంగా చూస్తే చాలా మంచివారండి. వీరి మనసు వెన్నలాంటిది, కానీ వీరి మాట తీరు మాత్రం అప్పుడప్పుడు పదునైన బాణంలాగా ఉంటుంది. అందుకే చూసేవారికి వీరు చాలా రఫ్గా కనిపిస్తారు. మీలో ఉన్న ప్రేమ మాత్రం కొండంత ఉంటుంది, కానీ దాన్ని వ్యక్తపరచడం మీకు అస్సలు తెలియదండి. మన ఇళ్లల్లో ఉండే పెద్దల మాదిరిగానే మీరు లోపల ఎంత ప్రేమ ఉన్నా బయటకు మాత్రం గంభీరంగా ఉంటారు. మీకు ఎవరికీ కీడు చేయాలన్న ఆలోచన కలలో కూడా రాదండి. లోక సమస్త సుఖనోభవంతు అని కోరుకునే ఉత్తమమైన మనసు మీది. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని మీరు తపన పడుతూ ఉంటారు. కానీ మీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటుందండి. మీరు చిన్నప్పటి నుంచి కూడా పూల బాటలో నడవలేదండి, ముళ్ళ బాటలో నడిచి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చారు. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో ఒడిదుడుకులు. ఒక్కోసారి మీరు పైకి ఎక్కుతూ ఉంటే విధి మిమ్మల్ని వెనక్కి లాగినట్లు అనిపించేది. ముఖ్యంగా 2025 సంవత్సరం నుండి కూడా మీరు అనుభవించిన కష్టాలు వర్ణనాతీతమండి. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య మీ తలుపు తట్టేది. ఇంట్లో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా గ్యాప్ లేకుండా కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. దీనివల్ల మీరు మానసికంగా చాలా కృంగిపోయారు. నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేశాను అన్న ప్రశ్నలు మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయండి. ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరితోనూ కూడా మీరు బాగుండాలి అనుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మీ బంధువులే మీకు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. ధనుసు రాశి వారు అడుక్కు తినాలి, నాశనం అయిపోవాలి అని కోరుకునే వారు మీ చుట్టూ ఉన్నారని మీకు తెలుసు. కానీ గుర్తించుకోండి, మీ వెనుక ఆ మహాదేవుని అభయం ఉంది. ఏప్రిల్ 9, 10, 11, 12 మరియు 13 తేదీల్లో మీ కష్టాలకు ముగింపు పలకబోతున్నాయండి. గ్రహగతులు మారుతున్నాయండి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయండి. మీ మానసిక ఒత్తిడి తగ్గుతూ ఉంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయండి. ఎవరు ముసుగు వేసుకుని మిమ్మల్ని వాడుకుంటున్నారో, ఎవరు మీతో నిజంగా ఉన్నారో ఈ 5 రోజుల్లో మీకు స్పష్టమైన ఆధారాలు అయితే కనిపిస్తాయండి. ఇది కాలం మీకు ఇస్తున్న గొప్ప అవకాశం అండి. ధనుసు రాశి వారికి ఒకటైతే గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో కష్టాలు, నష్టాలు, శారీరక అనారోగ్యాలు ఎవరికి ఏమైనా కానీ వస్తానే ఉంటాయండి. కానీ మీరు అనుభవిస్తున్న ఈ ఒంటరితనం, ఈ నిశ్శబ్ద వేదన చాలా భయంకరమైందండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న మనుషులు మీరు మాత్రం మనసులో ఒక అనాథలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మీ బంధువులు, మీరు ఎంతో ప్రేమించిన వారు మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ మీరు ఎప్పుడు నాశనం అయిపోతానా అని కుట్రలు పడుతూ ఉన్నారు. మీరు నలుగురితో కలిసి ఉండాలని, అందరికీ మేలు చేయాలని ఎంత ప్రయత్నించినా వారు మాత్రం మీ మీద అసూయతో, ద్వేషంతో మీ మనసును గాయపరుస్తూనే ఉన్నారు. మీ బలహీనతలను తెలుసుకుని అవసరానికి మీ దగ్గరకు వచ్చి పని తీరాక మిమ్మల్ని కక్షతో దెబ్బతీయడం వరకు అలవాటుగా మారిపోయిందండి. దీనివల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనే లోపలే కుమిలిపోతూ ఉన్నారు. చివరికి మీ ఇంట్లో మీ లైఫ్ పార్ట్నర్తో కూడా మీకు బాధను పంచుకోలేకపోతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య రావాల్సిన ఆ చిన్నపాటి సఖ్యత లోపించడం వల్ల కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేక మీ మనసులోని భారాన్ని గుండెలోని దాచుకుని ఒక మోగ వేదనను అనుభవిస్తూ ఉన్నారు. నిజమంటారా? కానీ మిత్రమా, ఒక్కటి మాత్రం గమనించండి, కోట్లు సంపాదించిన వాడికి కూడా ప్రశాంతంగా నిద్ర ఉండదు. కడుపు నిండా అన్నం తినలేని రోగాలు ఉంటాయి. కానీ పగలంతా కష్టపడి సాయంత్రం వేళ ఆ దేవుడిచ్చిన పచ్చడి మెతుకులను పరమాన్నంలాగా తిని పక్క మీద వాలగానే హాయిగా నిద్రపోయే శ్రామికుడే ఈ ప్రపంచంలో అసలైన ధనవంతుడండి. ఆనందం అనేది బయట వ్యక్తుల దగ్గరో, రాసుల కొద్ది డబ్బు దగ్గరో దొరకదండి. అది మీలో మీరు ఎదుక్కోవాలి. ఇప్పటికైనా మేల్కొనండి. ఎవరి గురించో మీ నాశనాన్ని కోరుకునే వేస్ట్ గాళ్ళ గురించి ఆలోచించి మీ విలువైన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీరు రేపు అనారోగ్యం పాలే మంచాన పడితే మీకు 10 రూపాయల సాయం చేయడానికి కూడా ఈ లోకంలో ఎవరూ రారండి. మా ఇంటికి వచ్చి కడుపు నిండా భోజనం చెయ్యని ప్రేమగా పిలిచే కాలం ఎప్పుడో పోయింది. ఈ రోజుల్లో మనుషుల కంటే కూడా మమకారానికి విలువ లేకుండా పోయిందండి. అటువంటప్పుడు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి కోసం మీ కంటి పాప లాంటి కాలాన్ని, మీ మనశ్శాంతిని ఎందుకు బలిస్తున్నారు? వారిని తీసుకెళ్లి
తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెట్టి వారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం తక్షణమే ఆపండి. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ ఆరోగ్యం, మీ మనసు, మీ కుటుంబం ఇవే మీకు ముఖ్యమండి. మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఏ మాత్రం స్వార్థం కాదు, అది మీ ఆత్మ గౌరవం కూడా, మీ మనుగడకు పునాది అని కూడా గుర్తుంచుకోండి మిత్రమా. అసలు మీ మనసుకు నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అది మీకు మాత్రమే తెలుసు. కాసేపు మీ ఇష్టమైన వారితో మనసు విప్పి మాట్లాడండి. మీ చిన్ననాటి స్నేహితులతోనూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకోండి. అమ్మతోనూ నాన్నతోనూ కాసేపు సమయం గడపండి. ఆత్మీయతను పంచండి. ఇక మీ జీవిత భాగస్వామి విషయానికి వస్తే కనుక, భర్త ఎటువంటి వాడైనా, భార్య ఎటువంటిదైనా కూడా ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత కలిసి నడవాల్సిందే మీరే కదా. అవతలి వారి లోపాలను వెతకడం మానేసి కొంచెం ప్రేమగా మాట్లాడడానికైతే ప్రయత్నించండి. కోపం వచ్చినప్పుడు కాస్త తగ్గించుకోండి, సర్దుకోవడం కూడా నేర్చుకోండి. అప్పుడే మీ సంసారం నందనవనంలాగా అవుతుంది. ముఖ్యంగా ధనుసు రాశి వారు ఇప్పుడు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మీరు పొట్టకు సంబంధించిన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. సరైన సమయానికి మంచి ఆహారం తీసుకోండి. పక్క వాళ్ళ గురించి, పరుల మాటల గురించి ఓవర్ థింక్ చేయడం తక్షణమే మానుకోండి. మీరు ఇక్కడే ఇలాగే ఒత్తిడికి గురైతే మీ కుటుంబం ఏమైపోవాలి? మీ పిల్లలు, మీ భార్యాభర్తల భవిష్యత్తు ఏంటి? మీరు పైకి కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల మీరు చాలా సెన్సిటివ్ అండి. మానసికంగా చాలా సున్నితమైన వారు కూడా. గతం నుండి మీరు పడుతున్న కష్టాలే మిమ్మల్ని ఇలా బలహీనంగా మార్చేశాయి. కానీ ఇక చాలండి. ఇప్పటి నుంచైనా మీరు స్ట్రాంగ్ అవ్వండి, బలంగా ఉండండి. బ్రతికి ఉన్న రోజులు కూడా మన వారి కోసం ఎంత సంతోషంగా ఉన్నాం, ఎంత ఆనందాన్ని పంచాం అన్నదే ముఖ్యం. నిత్యం ఆ భగవంతుడిని నమ్మండి. సూర్యోపాసన చేసుకోండి. ప్రతిరోజు కనీసం 1 గంట సేపు ధ్యానం చేయండి. ఆ దైవ ప్రార్థనే మిమ్మల్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ 9 నుంచి 13 వరకు కాలం ఒక పరీక్ష పెట్టిన ఆ మహాదేవుని అనుగ్రహంతో మీరు విజేతలుగా నిలుస్తారు. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ ఏప్రిల్ 9, 10, 11, 12 మరియు 13 తేదీలు ఇవి కేవలం క్యాలెండర్లో తేదీలు మాత్రమే కాదండి, మీ జీవిత గమనాన్ని మార్చే కాలచక్రం. ఏప్రిల్ 9 మరియు 10 తేదీల్లో చంద్రుని సంచారం మరియు గ్రహాల స్థితి వల్ల మీ మనసులో తెలియని అలజడి మొదలవుతుందండి. ఈ 2 రోజులు మీరు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు మంచి చెప్పాలని ప్రయత్నించినా కూడా ఎదుటివారు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా బంధువులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ అనవసరపు తగాదాలకైతే వెళ్ళకండి. ఈ సమయంలో మీ సహనమే మీకు రక్షణ కవచమండి. ఇక ఏప్రిల్ 11 మరియు 12 తేదీలకు వస్తే ఇవి మీ ఆర్థిక మరియు ఆరోగ్య విషయాల్లో చాలా కీలకమైనవండి. చాలా కాలంగా వేధిస్తున్న గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా ఇతర శారీరక ఇబ్బందులు ఈ 2 రోజులు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే ఆహారం విషయంలో అశ్రద్ధ చేయకండి. అలాగే డబ్బుకు సంబంధించిన లావాదేవీల్లో ఎవరిని కూడా అతిగా నమ్మకండి. మీ సొంత బంధువులే మీ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఈ రోజుల్లో బాగా కనిపిస్తుంది. చివరగా ఏప్రిల్ 13వ తేదీ నుండి ఇది మీకు ఒక ఉపశమనాన్ని ఇచ్చే రోజు అనమాట. గ్రహాల అనుకూలత వల్ల మీ మనసులోని భారం తగ్గుతుంది. ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుందండి. ఈ 5 రోజులు మీరు గమనించాల్సింది ఏంటి అంటే కనుక, విధి మిమ్మల్ని కొన్ని పరీక్షలకు గురి చేస్తుంది. కానీ అదే సమయంలో ఎవరు నిజమైన వారో, ఎవరు ముసుగు వేసుకుని శత్రువులో కూడా స్పష్టంగా చూసిస్తుంది అనమాట. ఈ తేదీలలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతటి గొప్ప ఫలితాలను అయితే రాబోయే కాలంలో పొందుతారండి. అనవసరపు ఓవర్ థింకింగ్ మాత్రం పక్కన పెట్టేసేయండి. ఈ 5 రోజులు ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. మీరు పడుతున్న ఈ ఆవేదనకు, ఈ మానసిక ఒత్తిడికి ఒక శాశ్వత పరిష్కారం అయితే దొరకబోయే అద్భుతమైన సమయం అయితే ఇదండి. కాలం మీ వైపు ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ధనుసు రాశి వారు ఇక భయపడాల్సిన అవసరం అయితే లేదండి. గతాన్ని వదిలేయండి. మీ ఆత్మ గౌరవానికి పట్టం కట్టే సమయం అయితే వచ్చేసింది. ఈ 5 రోజులు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం వేళ శివలింగానికి అభిషేకం చేయండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ మనసుకు శాంతి లభిస్తుంది. మీ విలువను తక్కువ చేసే వారిని పక్కన పెట్టేయండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఓం నమ శివాయ అనే కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు.